పక్కన సార్ కొద్దిగా ఫోన్ చేయండి. भारत माता के भारत माता के भारत माता के जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलसि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हो जय हो जय हो जय 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 हो जय हिंद। Happy Children's Day. No. గంగావతి గారిని అన్నట్టు ముందు ఏం చేద్దాం మీరు రండి మా జాన్ రవీంద్ర బాబు గారిని మన ప్రీతం శాసనసభ్యులు గారు సత్కరిస్తున్నారు. గంగాదేవి గారిని సత్కరించబోతున్నారు. నెక్స్ట్ అందరూ కూడా తొందర రావాలి. ఎమ్మెల్యే గారికి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందరూ కూడా సహకరించాలి ప్లీజ్. బాబు ఇట్లా చూడండి అక్క ఇట్లా చూడండి అక్క ఇట్లా చూడండి ఎస్సాక డాన్స్ దగ్గర రండి. ఆ పైన చైర్లో కూర్చో అందరూ. ఖాళీగా ఉంది మేడం. స్టాఫ్ రమ్మని చెప్పండి. స్టాఫ్ రండి అమ్మా. భారత్ మాతా కీ బోలో భారత్ మాతా కీ. ఈరోజు మన కంచెర్ల ఈరోజు ఏదైతే వీర జవాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మన ఎక్స్ మిలిటరీ మ్యాన్ నేవీలో ఉన్న అందరూ కలిసి ఈరోజు జెడ్పీహెచ్ స్కూల్లో ప్రోగ్రాం పెట్టాము. అదే ప్రోగ్రాం సందర్భంన ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్స్ డే. ఎందుకంటే ఈరోజు చిల్డ్రన్స్ డే వాళ్ళకందరికీ ఉన్న పిల్లలందరికీ విష్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆపరేషన్ సింధూర్ జ్ఞాపకార్థంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మన అన్న ఆర్జే వెంకటేష్ అన్న గారు, ముఖ్యంగా ఎక్స్ మిలిటరీ మ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు అన్న శ్రీనివాస్ నాయుడు గారు, వెంకటస్వామి గారు, జీకే రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రతాప్ రెడ్డి గారు, భీమారెడ్డి గారు, సుబ్బరాయుడు గారు, మన హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారు, జీవీ నాయుడు, మన పార్టీ నాయకులు జీవీ నాయుడు, మా గురు రెడ్డి రాయల్, శేఖర్, ఇంకా చాలామంది నాయకులంతా ఉన్నారు. అందరికీ ముఖ్యంగా వేణు, ఇంకా నా ముందర కూర్చొని ఉన్న దేశంలో నేను ఒకే ఒక్క మాట చెప్తాను. ఫస్ట్ ప్రోటోకాల్ ఎవరికన్నా ఇవ్వాలంటే ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఎమ్మెల్యేకి, ఎంపీకి, మంత్రికి కాదు, వీర జవాన్కే ఫస్ట్ ప్రోటోకాల్ ఇవ్వాలి. ఎక్కడ వెళ్తే కూడా ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడ ఏ స్థాయిలో కూడా కానీ ఎవరికైనా మనం సన్మానించాలా, గుర్తించాలా, వాళ్ళ సేవలకు ఎక్కడన్నా మనం ఒక ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించాలంటే దీనికోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి. వాళ్లకు ఫస్ట్ ఎవరైతే మన వీర జవాన్లు ఉన్నారో, దేశం కోసం అక్కడ పనిచేశారో, ఇక్కడ వీళ్ళు రిటైర్ అయినారో వాళ్లకు ఫస్ట్ ప్రోటోకాల్. ఎందుకంటే దేశం పట్ల బాధ్యత కలిగిన మనుషులు ఎప్పుడు ఉంటారో అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతారు. దేశం ఫస్ట్.
దేశ విలువలు ఫస్ట్, దేశ సమగ్రత ఫస్ట్, దేశ ఐక్యత ఫస్ట్, దేశ అభివృద్ధి ఫస్ట్. ఎప్పుడు కూడా కానీ మనము ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఏదో మనం ఎలక్షన్ గెలిచినామని కాదు. ఆ జీరో టెంపరేచర్లో వెళ్ళి మన దేశ సరిహద్దుల్లో మనకు ఎక్కడ కూడా మన శత్రువులు లోపల రాకుండా రాత్రి పగుళ్ళు అక్కడ ఉండి నిద్ర ఆరాలు లేకుండా పనిచేసిన ఎవరైతే మన మిలిటరీ, నేవీ, ఇవన్నీ ఫోర్సులకి, అన్ని ఆర్మీకి, అన్నిటికీ ఫస్ట్ ప్రోటోకాల్ వాళ్ళు కల్పించారు. ఎప్పుడు ఎక్కడ కూడా కానీ మీరు గుర్తు చేసుకోండి, ఏ దేశంలో దేశభక్తి కోసం, దేశ విలువల కోసం పనిచేస్తారో ఆ దేశం ఎప్పుడు వెనకాడదు. అటువంటి దేశమైన మన భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ. మన అందరి ప్రతిబింబం, మన కులాలు ఏవైనా కానీ, మతాలు ఏవైనా కానీ, దేశమన్న తర్వాత ఇక్కడ కులమతం లేదు, వర్ణాలు లేవు, ఏ ఒక్క మాట లేదు. దేశమే సర్వస్వం. మీకు తెలుసో లేదో, ఏదైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఆంగ్లేయులు తరిమి కొట్టడానికి భాగంగా ఒక ముస్లిం ఉలమాలు ఒక ప్లాన్ రచించారు. దాని పేరు వచ్చి మీరు దీంట్లో గూగుల్లో చూసుకోవచ్చు, రేష్మీ రుమాల్. ఈ రేష్మీ రుమాల్ ఏం చేశారంటే ఒక పువ్వులో లోపల వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఒక్కసారిగా మొత్తం భారతదేశం ఒక్కసారిగా ఆంగ్లేయుల పైన అటాక్ చేయాలి, అందరూ కలిసి అటాక్ చేయాలని చెప్పి ఒక చిన్న దాంట్లో ఒక స్లిప్ పెట్టిందే. ఆ పువ్వు దాదాపు 2 నెలలు వాడదంట. ఆ రోజు ఉన్న ఉలమాలు ప్లాన్ చేసి ఆ పువ్వు 2 నెలల వరకు ఎక్కడ ఆ పువ్వు ఏమి కూడా చెదరదు, అదేమి వాడిపోదు. అటువంటి పువ్వు పెట్టి మొత్తం దేశం అంతా సప్లై పంపించేశారు. ఢిల్లీలో ఒక చెకింగ్లో పోలీస్, ఆంగ్లేయులు పోలీస్ ఏం చేశారంటే టక్కన తోసేశారు. తోస్తానే ఆ పువ్వు కింద పడింది, దాంట్లో నుంచి స్లిప్ కింద పడింది. ఆ స్లిప్ కనుగొన్న తర్వాత మీకు ఢిల్లీలో ఎన్ని చెట్లు ఉన్నాయి మీరట్ వరకు దాదాపు 20 నుంచి 25,000 మంది ఉలమాలకు ఒకే రోజు ఊరి చేశారు. ఒకే రోజు. మీరు కావాలంటే హిస్టరీ ఇచ్చి చదువుకోండి. మీరు ఒకే రోజు 25,000 మంది ఉలమాలు ఎక్కడ ఎవరు కనపడితే కూడా ఏమి జుబ్బా వేసుకొని కనపడినంతా ఊరి చేశారు. సో ఇక్కడ కులం పేరుతో ఎక్కడ ఫ్రీడమ్ మూమెంట్ లేదు. ఇది దేశం కోసం మూమెంట్ ఉంది, భారతీయుడిగా ఉంది, కానీ కులంతో పేరు లేదు. అందుకోసం మనము మన దేశం కోసం, మన దేశ సర్వస్వం కోసం, దేశ విలువల కోసం ప్రతి ఒక్కరు తన స్థాయిలో, ఆయన ఏ హోదాలోనూ ఉన్నది, అటెండర్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, మంత్రి ఉండొచ్చు, సీఎం ఉండొచ్చు, పిఎం ఉండొచ్చు, బట్ దేశం కోసం సర్వస్వంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలా. ఈ దేశం ఉంటేనే మేము ఉంటాం. దేశం లేకపోతే మాకు ఎవరు ఏమని గుర్తిస్తారు? అటువంటి దేశంలో, భారతదేశంలో పుట్టడం అది ఒక దేవుడిచ్చిన ఒక పెద్ద వరం. ఇది